ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ భారతదేశం మీద మోపినట్టు సుంకాల భారం ఈ నెల 7వ తారీఖు అంటే మొన్నటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. 25%, మరొక 25%ని 27వ తారీఖు నుంచి అమల్లోకి వస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. తద్వారా అనేక రంగాల పరిశ్రమలు, మరి రకరకాల రంగాలకు సంబంధించినటువంటివి కుదేలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయా? వాటి నుంచి మనం ఎలా బయటపడగలం? నెంబర్ 1, వేటి మీద మనకు ఎక్కువగా ఈ సుంకాలు వర్తిస్తాయో ఒకసారి మనం ఆలోచిస్తే వాటి లోపల ముఖ్యంగా రొయ్యలు, ఆర్గానిక్ రసాయనాలు, కార్పెట్లు, నెట్టెడ్ ఓవెన్, అప్పరల్ ప్రొడక్ట్స్, పసిడి ఆభరణాలు, మెషనరీ, మెకానికల్ వస్తువులు, దుస్తులు, రత్నాలు, ఫర్నిచరు, ఇలాంటి వాటిలో చాలా ఎక్కువగా మనం ఉక్కు, అల్యూమినియం, వాహనాల విడిభాగాలు, రాగి, ఔషధాలు, స్మార్ట్ ఫోన్లు, అలాగే పెట్రోలియం ఉత్పత్తులు, తక్కువ ప్రభావం పడేటువంటి వస్తువులు ఇవి. మిగతా వాటి మీద ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా రొయ్యల మీద చాలా ఎక్కువగా 50%, దాదాపుగా 50-70% మరి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవి దీని మీద పూర్తిగా మనం కొనుక్కొని దెబ్బ పడతామా, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని ఆలోచిస్తే తప్పనిసరిగా ఉన్నాయి. సపోజు యూరోపియన్ దేశాలకి, మిగిలిన దేశాలకి మనం ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్యాక్సెస్, ఏ ట్యాక్సెస్ మీద మనం వాడు దిగుమతి చేసుకుంటుంది ఏదైతే ఉందో ఆ దేశాల లోపల ఉన్నటువంటి ట్యాక్సెస్తో పోల్చినట్టయితే, మనం ఎగుమతి చేసినట్టయితే అమెరికా పోలిస్తే అక్కడ తక్కువ ఉన్నాయి. కాబట్టి లాభాలు కొంచెం తగ్గొచ్చినా పర్లేదనే ఉద్దేశంతో కొన్ని దేశాలకి ఇంకొంచెం రేటు తగ్గించి మనం పంపించినట్టయితే, లేక వాళ్ళ దేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి ఉత్పత్తుల యొక్క రేట్లు కొంచెం మనం ట్యాక్సెస్ తగ్గించినట్టయితే వాళ్ళ దేశంలో కూడా ట్యాక్సెస్ తగ్గించే అవకాశం ఉంటుంది. అలా ఇతర దేశాలతో మనం సంబంధాలు పెంచుకొని ఇతర దేశాలకు ఉత్పత్తులు మనం ఎక్కువ చేయడం మొదలుపెట్టినట్టయితే ఆటోమేటిక్గా అమెరికా నుంచి మనకు కలిగేటువంటి నష్టాల్ని మనం పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే టారిఫ్ మనకు పెంచే ముందర అమెరికాతోటి భారతదేశం ఇక్కడి నుంచి మన ప్రత్యేకమైన బృందం వెళ్ళి వాడితో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల మధ్యలో ఉండంగానే 25% టారిఫ్ను పెంచేశాడు ట్రంప్. దాంతోపాటుగా ఇంకా చర్చలు కొనసాగించే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఇంకా చర్చలు ఉండవు, మీరు మీ దేశం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులకు రేట్లు తగ్గించేదాకా మేము మా దేశానికి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద ఈ రేట్లు ఇలాగే కొనసాగిస్తాము అని చెప్పి ఒక రకంగా ట్రంప్ ఒకే వైపున తను నిర్ణయాలు తీసుకున్నాడు. మన దేశంతో సంప్రదించకుండానే ఈ నిర్ణయాలన్నీ అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. దానికి అతను చెప్తున్న కారణం ఒకటే ఏంటంటే, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోకుండా ఉంది, ఎంతోమంది యుక్రెయిన్ పౌరులు చనిపోతున్నారు, యుక్రెయిన్ దేశం నాశనం అయిపోతుంది, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలంటే రష్యాకు ప్రపంచ దేశాల నుంచి సాయం పూర్తిగా ఆగిపోవాలి, రష్యా ఉత్పత్తులు ఎవరు కొనకూడదు, రష్యాను వెలివేసినట్టుగా ఉంచాలి, అప్పుడు రష్యాకి దెబ్బ తగిలి రష్యా కోలుకొని దెబ్బతిని తప్పనిసరిగా యుక్రెయిన్తో యుద్ధం మానేస్తుంది అనేది అతని వాదన. కానీ అందుకు విరుద్ధంగా రష్యా నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ని, మిగిలిన కొన్ని ప్రోడక్ట్స్ను కూడా భారతదేశం విరివిగా కొనడం, ఎక్కువగా దాని మీద ఆధారపడటం, తద్వారా రష్యాకు లబ్ధి చేకూర్చడం వల్ల రష్యా బలోపేతమై యుక్రెయిన్ మీద దెబ్బతీసే పోరాటం జరుగుతుందని, కాబట్టి రష్యాను నిలువరించాలంటే రష్యా నుంచి ఎవరు ఏ ప్రోడక్ట్స్ కొనకూడదని ఆంక్షలు విధించాడు అమెరికా. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అమెరికా కూడా కొన్ని ప్రోడక్ట్స్ రష్యా నుంచి కొంటోంది, అలాగే యూరోపియన్ దేశాలు కూడా కొన్ని ప్రోడక్ట్స్ రష్యా నుంచి కొంటున్నాయి. అంటే తమకు మాత్రమే వర్తించదు, ఇతరులకు మాత్రమే వర్తిస్తుందనే సూత్రాన్ని అమెరికా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ఏమవుతుందంటే, అమెరికా నిర్ద్వందంగా తను ఏది అంటే అది నెరవేరాలి ఈ ప్రపంచంలో అని శాసించే ప్రయత్నం చేస్తోంది. ఈనాడు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంకో దేశం శాసిస్తే ఆ శాసనానికి వర్తించి దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం జరగదు. ప్రతి దేశానికి అభిజాత్యం ఉంటుంది, ఆ దేశం యొక్క ఆ జాతీయత ఉంటుంది, ఆ దేశం సార్వభౌమత్వం ఉంటుంది. కాబట్టి ఇతర దేశాలని ఏదైనా విజ్ఞప్తి చేస్తే ఆలోచిస్తాయో కానీ శాసిస్తే ఆలోచించే స్థితులు లేవు. భారతదేశం కూడా దానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తోంది. వెంటనే రష్యాకు మరి ఒక బృందం వెళ్ళింది, అక్కడ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పుతిన్ని కూడా మన దేశానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇతర దేశాలతో కూడా
ఇప్పుడు అమెరికాకు వెళ్ళినటువంటి వస్తువులన్నింటినీ ఇతర దేశాలకు పంపగలిగే అవకాశాలు ఎక్కడున్నాయో ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత వరకు భారతదేశం లోపల ఏ రంగాల నుంచి ఉత్పత్తులు వెళుతున్నాయో అమెరికాకు ఆ రంగాల్లో వెళ్ళే ఉత్పత్తులకి ఏమి అడ్డంకి జరగకుండా, నష్టం జరగకుండా చేసే ప్రయత్నం భారతదేశం అవకాశం ఉన్నంత మేరకు ప్రయత్నిస్తుందని మనకు తెలుస్తున్నటువంటి విషయం.